మీ అమ్మాయిదా ఇది జాతకము? మా పెద్ద కూతురు. ఓకే, ఏం చదువుతుందమ్మా? అమ్మాయి బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చేస్తుంది. కంప్లీట్ అయిందా? ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తుంది. సెకండ్ ఇయర్ చేస్తూ ఉంది. చేస్తుంది. ఏంటి అమ్మాయి గురించి చాలా మీరు డిప్రెషన్లో ఉన్నట్టున్నారే? అమ్మాయికి డి ఫార్మసీ చేయగానే పెళ్లి చేసినాం గురువారు. ఏమైంది ఇప్పుడు ప్రస్తుతం? చేసినాం, ఒక 8 రోజులు కూడా వెళ్ళలేదు. మేనోళ్ళే మేనరికంలో చేశారా? మేనరికంలో చేసినాము. ఒక 5-6 రోజులు కూడా పోయి అక్కడ ఉండలేదు. వద్దనుకున్నది. చదువు తర్వాత పంపిద్దామని ఇంటికాడ ఉంచుకున్నాము. మళ్ళీ ఇక అమ్మాయికి మన ఇష్టం అనిపిస్తలేదు అని ఇక ఫోను అంటే ఇక ఓలాలను తీసుకొని విడాకులు తీసుకున్నారు. అయ్యో పరమేశ్వర, అంత మాత్రానికి పెళ్ళెందుకు చేశారు? అప్పుడు ఏదో మేమే అమ్మాయిని ఒత్తిడి చేసి మీరే చేశారా? ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఇప్పుడు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది మధ్యలో. తర్వాత ఇప్పుడు మళ్ళీ బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చేస్తుంది. మంచి తల్లి, చేపించండి. ఇంకేం చేసాక అవుతుంది తల్లి, అయిపోయింది. మెయిన్ రికన్లో చేస్తారు. ఎందుకు అమ్మాయికి ఇష్టం లేదు అబ్బాయి అంటే? ఇష్టం ఉందన్నది చేసుకోగా. ఇక మరి ఎందు విషయంగానో నాకు వద్దు అని 5-6 రోజులే ఉండొచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు అబ్బాయి ఏం చేసేవాడు? చదువు చెప్తుండే స్కూల్లో. స్కూల్ టీచర్. ప్రైవేట్ స్కూల్? ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చెప్తుండే. చేసినాము, కలిసి ఉంటారని అనుకున్నాము. ఇక వద్దనని అమ్మాయి అనుడుకు పోనీ తర్వాత వాళ్ళే కలిసి ఉంటారని అనుకున్నాం. కానీ ఇక అమ్మాయి ఇక ప్రాణాల మీదకి తెచ్చుకున్న తర్వాత ఇక వద్దని అనుకున్నాడు వాళ్ళ డాడీ ఎట్లయినా సరే అని. ఇప్పుడు అలాంటి రాక్షసుడేం కాదు కదా. ఇక అది ఇక భగవంతునికి తెలుసు. ఈమె నిమ్మ పోనన్నాడు. ఇక వాళ్ళు వద్దన్నారు. ఇక మేము కూడా వద్ద అనుకున్నాం. ఇక ఇలా డాడీ ఉంది, నా బిడ్డ కన్నా ఎక్కువ ఏది కాదని వద్దని అనుకున్నాము. అదే భవిష్యత్తు, మరి భవిష్యత్తు ఎట్లుంటది, ఫ్యూచర్ లో చదువుకుంటుందా, మరి మళ్ళీ పెళ్లి వేయాలనుకుంటున్నాం, మరి ఎట్లుంటదని. కాతలు ఇప్పుడు పెళ్లి చేశారు, చూస్తే అమ్మాయి అయితే ఇలా చేసుకోవచ్చింది, దానికి కారణాలు అడిగితే తెలీదు అని చెప్తారు. నెక్స్ట్ ఇంకొక పెళ్లి చేస్తే అది కూడా అలాగే అవుతాయి. ఫస్ట్ అమ్మాయికి కారణం కావాలి కదా. ఏదైనా ఎప్పుడో ఒక రీజన్, ఒక డాక్టర్ దాకా వెళ్తాము, డాక్టర్ సరిగా మెడిసిన్ ఇవ్వలేదు, లేదా పెళ్లి చేస్తాము, అతనిలో ఏదైనా తప్పులో అతని హింస, మానసికంగా హింస పెట్టడమో, లేదా అమ్మాయికి అతను అంటే ఇష్టం లేకుండా వచ్చాడమో, లేదా అమ్మాయి ఏదైనా డిప్రెషన్లో ఉందో, లేదా భయపడిందో వివాహం అంటే, లేదా అక్కడ ఏదైనా అతను దైహిక హింస వల్ల అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందో, ఇలా ఉంటాయి కదా చాలా కారణాలు. ఏదైనా ఒకటైనా తెలుసుకోవాలి కదా తల్లి. ఏం లేదు, ఇష్టం లేదు అన్నోడు పెట్టింది అక్కడి కోవుడు. కానీ అమ్మాయి జన్మజాతకంలో చూస్తే అలాంటిది ఏం లేదు. 12వ ఇంట్లో బుధుడు శుక్రుడు ఉన్నాడు, 6వ ఇల్లు. అవును తల్లి, మీరు అంటున్నది కరెక్టే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.